నమస్తే, వెల్కమ్ టు PM7. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటే హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ వాల్యూస్, హై అండ్ స్టూడియోస్, లేటెస్ట్ టెక్నికల్ ఎక్విప్మెంట్స్తో BFA చేరాలి అనుకున్న విద్యార్థులకు సరైన చిరునామా. Sri Venkateshwara College of Fine Arts, where education meets opportunity, guaranteeing placements in India's top companies and empowering students for a brighter future. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు BFA చదవడానికి చాలామంది స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళకి ఎలాంటి కోర్సులు మీరేమన్నా అడ్వైజ్ చేస్తారా? ఈ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటేనే ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీబడి. అంటే BFA చెయ్యాలి అంటే ఫస్ట్ క్రైటీరియా 10th 12th రెండు ఉంటాయి. ఇక్కడ 3 డిపార్ట్మెంట్స్ మేము రన్ చేస్తాం. ఒకటి పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్స్ అండ్ ఫోటోగ్రఫీ. సో పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్స్కి వెళ్తే పెయింటింగ్కి మంచి అవకాశాలు ఉన్నాయి. అన్ని 3 డిపార్ట్మెంట్స్కి ఉన్నాయి. సో 10th క్లాస్ చదివి వాళ్ళు ఇంటర్ ఏం చేయాలి అని తెలియని వాళ్ళు, ఇంటర్ క్రైటీరియా లేకపోయినా మాకు 10th యాజ్ అ క్రైటీరియా ఉంది కాబట్టి 10th క్లాస్ తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్, యాప్టిట్యూడ్తో పాటు జనరల్ నాలెడ్జ్ ప్రిపరేషన్ అంతా ప్రిపేర్ అయ్యి దే విల్ రైట్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దాని నుంచి మనకి సెలెక్షన్ అవుతారు, డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా అవుతాయి. సో 5 లాంగ్ ఇయర్స్లో ఫస్ట్ 2 ఇయర్స్ వాళ్ళకి బేసిక్ స్కెచింగ్, ఎస్థెటిక్స్, పర్స్పెక్టివ్, లైన్ డ్రాయింగ్, ఆబ్జెక్ట్ డ్రాయింగ్, 3D 2D ఇవన్నీ యాడ్ అవుతాయి. వాటన్నిటినీ వాళ్ళు నేర్చుకున్న తర్వాత దెన్ స్పెషలైజేషన్కి సపరేట్ అవుతారు 3rd, 4th అండ్ 5th ఇయర్. ఆ స్పెషలైజేషన్లో మళ్ళీ కోర్ సబ్జెక్ట్ ఆఫ్ డిఫరెంట్ ఇజమ్స్, పిక్టోరియల్ కాంపోజిషన్ కానీ, ఒక ఆబ్జెక్ట్లో లైఫ్ స్టడీ ఎలా చేయాలి, అలాగే డిఫరెంట్ మెటీరియల్స్ అంటే ఒక క్యాన్వాస్ మీద ఎలా చేయాలి, ఒక పెయింటింగ్ ఒక పేపర్ మీద ఎలా చేయాలి, ఒక టెక్స్చర్ మీద ఎలా చేయాలి అన్ని డిఫరెంట్ టెక్నాలజీస్ చెప్తాం. ఇండోర్ తీసుకెళ్తాం, లైవ్ అవుట్డోర్ తీసుకెళ్తాం, నేచర్లోంచి కూర్చొని మనం ల్యాండ్స్కేప్ చేస్తే ఎంత టైం పరిధిలో చేసుకుంటాం, ఇవన్నీ కూడా మేము 3rd ఇయర్లో నేర్పిస్తాం. పోర్ట్రేట్ స్టడీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, అది కూడా మేము అందులో చెప్తాం. దెన్ 4th ఇయర్కి వచ్చిన తర్వాత లైఫ్ స్టడీ కంప్లీట్ ఒక మనిషిని కూర్చోబెట్టి ఒక 7 to 8 days కంటిన్యూస్గా వాళ్ళు లైఫ్ స్టడీ చేస్తారు. అంటే కనిపించినట్టు అది రియలా అన్రియలా తెలియనంత రియలిస్టిక్గా చేయాలి. ఇవన్నీ 4 years తర్వాత అప్పుడు వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు వాళ్ళు క్రియేటివ్ పెయింటింగ్, కాంటెంపరీ ఇజం, రియలిజం ఇలాంటి అన్ని ఇజమ్స్కి కరెక్ట్గా స్తంభం వస్తుంది అక్కడ. సో 5th ఇయర్లో దే విల్ వర్క్ ఆన్ ద థీసెస్ అండ్ వాళ్ళు మొత్తం ఈ 4 years ఉన్న బేసిక్కి దే బికమ్ ఏ సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ ఆర్టిస్ట్. అంటే ఈ 5th ఇయర్ నుంచి ఈ పర్సన్ ఇలాంటి స్టైల్ ఆఫ్ ఆర్ట్ చేస్తాడు అని అప్పుడు పడుతుంది విజన్. సో ద టైమ్ ఆఫ్ 5 years ఇస్ వెరీ లాంగ్ అనుకుంటారు, కానీ 5 సంవత్సరాలు పడుతుంది. అదే మనం తొందరపడి 4 years చేసుకున్నాం అనుకోండి, ఏదో చేయాలన్నట్టు చేసిపోతాం. సో 12 years తర్వాత ఉన్న 4 years కోర్సెస్ కూడా కొన్ని ఉన్నాయి, కానీ మాకు ఓల్డ్ ఫ్యాషన్ 34 years నుంచి ఇక్కడ నడిపిస్తున్నాం కాబట్టి ఈ బేసే మాకు బాగుంది. ఎందుకంటే వాడికి ఆల్రెడీ టాలెంట్ స్కూల్లో ఉంటుంది, వాడు డైవర్ట్ అయ్యి ఇంటర్లో ఉండడు. సో ఆ 2 years ఇష్టం లేకుండా చదవడం ఇవన్నీ కాకుండా వాడికి వచ్చింది టాలెంట్ని కరెక్ట్గా గ్రూమ్ అవుతాడు ఇక్కడ. సో అలా పెయింటింగ్కి, అప్లైడ్ ఆర్ట్స్కి ఉంటారు. ఇప్పుడు అప్లైడ్ ఆర్ట్స్ అనే కోర్స్ ఏదైతే ఉందో అది మోస్ట్ హ్యాపెనింగ్. అంటే బ్లెండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ, పెయింటింగ్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్. అంటే గ్రాఫిక్ డిజైనింగ్, ఇటు ఆర్టిస్టులు చేసే దగ్గర, ఇటు ఫోటోగ్రాఫర్స్ చేసే మొత్తం సబ్జెక్ట్స్ కలిపి ఉంటాయి. సో దానికి మోస్ట్ డిమాండెడ్. సీట్స్ వస్తున్నప్పుడు కూడా వచ్చేవాళ్ళు కూడా మాకు 3 కావాలి అంటారు, అప్పుడు ఇందులోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఆ ఫస్ట్ 2 years కూడా వీళ్ళు అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్ వాళ్ళు కలిసి ఉంటారు. సో వాళ్ళ అకాడమిక్ స్ట్రక్చర్స్ కామన్ ఉంటాయి. అంటే ఒక గ్రాఫిక్ డిజైనింగ్ చేసేవాడు చిన్న విజిటింగ్ కార్డ్ చేయాలన్నా, ఒక ఇలిస్ట్రేషన్ చేయాలన్నా, ఒక బుక్ ఇలిస్ట్రేషన్ చేయాలన్నా, ఒక అవుట్డోర్ ఇండోర్ చేయాలన్నా, ఒక FMCG యాడ్ చేయాలన్నా, డిజిటల్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఏది చేయాలన్నా బీజం మళ్ళీ అదే ఫస్ట్ 2 years. అప్పుడు ఏమవుతుందంటే పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్స్ వాళ్ళు కామన్గానే ఉంటారు, కామన్గానే బేసిక్గా ఎక్స్పీరియన్స్ అవుతారు. తర్వాత స్పెషలైజేషన్కి ఎవరి వాళ్ళు వెళ్ళిపోతారు. సో 3rd, 4th, 5th ఇయర్కి వీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అసలు లోగో అంటే ఏంటి, ఒక కంపెనీ ఒక బ్రాండింగ్ తీసుకొచ్చింది. అలాగా ప్రింట్ మీడియాలో మనం ఎలా న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం, ఒక హోర్డింగ్ చూస్తాం, ఒక లాలీపాప్ చూస్తాం, ఒక ఆటో ప్యానల్ చూస్తాం. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఇన్ని రకాలుగా ఇండోర్ అవుట్డోర్ ఎందుకున్నాయి, దానికి బ్రాండ్ వాల్యూ ఏంటి, దానికి ఒక బేస్ లైన్ ఎలా క్రియేట్ అవుతుంది, ఒక లోగో ఎలా క్రియేట్ అవుతుంది, దాని వాల్యూ ఎలా పెరుగుతుంది, దానికి ఒక కంటెంట్ అంటూ రాస్తాం, దానికి ఒక క్యాప్షన్ అంటూ ఇస్తాం, దానికి ఒక ఒక బేస్ లైన్ క్రియేట్ చేస్తారు. ఇదే కాకుండా ప్రింట్ మీడియా నుంచి సోషల్ మీడియా నుంచి టీవీ ఛానల్స్లో కూడా ఫర్ ఇన్స్టెన్స్ నాన్న 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 నా అనగానే ప్రతి ఒక్కళ్ళ మనసులోకి అది మ్యాగీ అని ఎలా వెళ్ళింది. దానికి ఎవరు వెనకాల చేస్తున్నారు, ఇదంతా కంపెనీ మ్యాగీ ప్రొడ్యూస్ చేస్తే దీన్ని మార్కెట్లోకి మనసులోకి తీసుకెళ్లేది ఒక గ్రాఫిక్ డిజైనర్. అది అడ్వర్టైజింగ్ పరంగా ప్రింట్ మీడియాస్లో, సోషల్ మీడియాలో
ఇప్పుడున్న గేమింగ్ ఫ్యాషన్లో, అలాగే డిజిటల్ మీడియాలో లోగో మేకింగ్, యాప్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ ఇవన్నీ చేసేది అడ్వర్టైజింగ్. సో వీళ్ళకి ఎక్కువ చాయిసెస్ ఉంటాయి. అంటే నేను ప్రత్యేకంగా ప్రోడక్ట్ డిజైనింగే చేస్తాను, నేను ఒక ప్రింట్ మీడియాలోనే చేస్తాను అంటే అక్కడికి సరిపోదు. ఇప్పుడు ప్రింట్ మీడియా అనేది ఇంకా తగ్గిపోతుంది కాబట్టి డిజిటల్ మీడియాలోకి వెళ్ళిపోతారు. సో ఈ అన్ని ప్లాట్ఫామ్స్కి మేము అన్ని ఎక్స్పీరియన్సెస్ ఇస్తాం. మేడం వీళ్ళకి ఈ 5 years కోర్స్ అయిపోయాక వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా మీరు ఇస్తారు? ఒక 20 years బ్యాక్ ఏ క్యాంపస్ డ్రైవ్ రావాలి, ఏ కంపెనీ రావాలి, ఏ సెక్టర్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ రావాలి, బాంబే నుంచి వచ్చేవాళ్ళ, ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళ అని ఒక పిక్చర్ టెన్షన్ ఉండేది. ఆ క్యాంపస్ డ్రైవ్కి, ఇక డిస్ప్లే ఆఫ్ వర్క్స్కి, వీటన్నిటికీ ఒక పెద్ద హడావిడి ఉండేది. ఇప్పుడు మన అదృష్టానికి మొత్తం గ్లోబల్లీ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అతిశయోక్తి కాదు, ఫస్ట్ ఇయర్ అయిపోయాక థర్డ్ సెమిస్టర్కి వచ్చే సెకండ్ ఇయర్ అబ్బాయి అమ్మాయి దగ్గర నుంచి ఎవరూ ఖాళీగా లేరు. పొద్దున్నే 10 నుంచి 4 వరకు వస్తారు, తర్వాత వాళ్ళు ఫ్రీలాన్స్ వర్క్లు చేసుకుంటారు. దే గో యాజ్ అన్ ఇంటర్న్స్, దే గో యాజ్ ఫ్రీలాన్సర్స్, దే గో యాజ్ అప్రెంటిస్. వాళ్ళే ఆహ్వానిస్తున్నారు, బిఎఫ్ఏ చదువుతున్న వాళ్ళు కానీ బిఎఫ్ఏ అయిపోయిన వాళ్ళు కానీ. సో అక్యూట్ షార్టేజ్ ఫర్ డిజైన్ కిడ్స్. డిజైన్ స్టూడెంట్స్ ఎవరైతే పర్సూ చేస్తున్నారో డిమాండ్ ఎక్కువ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ సాఫ్ట్వేర్ అండ్ కోడింగ్ వాళ్ళకి ఎంతమంది చదివినా అంతవరకు ఉంది, సో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అదే మాకు అక్యూట్ షార్టేజ్ ఫర్ స్టూడెంట్స్ టు పర్స్యూ డిజైన్. అక్కడ ఎండ్లెస్, వీళ్ళకన్నా డబుల్ ఉన్నాయి, ట్రిపుల్ జాబ్స్ ఉన్నాయి, వీళ్ళ శాలరీస్ కన్నా కూడా 3 ఇంతలు ఎక్కువ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ నాట్ బీన్ హర్డ్. డిజైన్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు ఒక వెబ్ పేజ్ వెళ్ళారు, మీరు ఫోన్లో ఒక యాప్ చూసారు, ఒక యాప్కి ఒక చిన్న డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక గ్రాఫిక్ ఇమేజ్ ఉంది, అది కంపెనీ చేయదు, గ్రాఫిక్ డిజైనర్ చేస్తారు. సో ద మోర్ ఇట్ బికమ్స్ యూజర్ ఇంటర్ఫేస్ మచ్ సింప్లర్. ఆ యూఎక్స్ డిజైనర్ కానీ వాళ్ళకి కానీ అవగాహన లేక చేస్తున్నారు. బట్ డిజైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే యూజర్కి ఎంత అనుకూలంగా మనం చేయగలుగుతాం అన్నది ఒక డిజైనర్, క్రియేటివ్ పర్సనే చేయగలరు. దాన్ని మేము వెబ్ పేజ్ని క్రియేట్ చేసిన, యాప్ డిజైన్ క్రియేట్ చేసిన తర్వాత కోడ్ వేసుకోవాలి. దట్ ఈస్ అ టెక్నికల్ ఆస్పెక్ట్. బట్ అస్థెటికలీ హౌ గుడ్ ఇట్ షుడ్ బి అన్నది ఒక డిజైనరే చేయగలరు. ఆ డిజైన్ పరిధిలో ఆ డిజైన్ చెయ్యాలి అంటే పర్స్యూయింగ్ బిఎఫ్ఏ అయినా ఉండాలి, లేదా బిఎఫ్ఏ చదివిన వాళ్ళైనా ఉంటారు. ఈ రోజు వరకు మాకు రీసెంట్లీ లాస్ట్ ఇయర్ బ్యాచ్ వాజ్ మోస్ట్ సక్సెస్ఫుల్. ఒక్క స్టూడెంట్ కూడా ఇంటర్న్షిప్కి ఇంటర్న్లా వెళ్ళలేదు. దే ఆల్రెడీ టోల్డ్ దట్ మా ప్రోటోకాల్ ప్రకారం అకాడమిక్గా మీరు వాళ్ళని ఇంటర్న్ లాగానే తీసుకోండి అని. బట్ దే ఆర్ బీన్ ఆల్రెడీ ప్లేస్డ్. ఒక్క స్టూడెంట్ కూడా దొరకరు. మేడం ఈ 5 yearsలో ప్లేస్మెంట్స్ తీసుకున్నారన్నారు కదా, ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్ అయ్యారు? Sri Venkateshwara College of Fine Arts, where education meets opportunity, guaranteeing placements in India's top companies and empowering students for a brighter future. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమో కాలేజ్లో 550 స్టూడెంట్స్ ఉంటారు. అట్ ద సేమ్ టైం 100% ప్లేస్మెంట్స్ అయిపోతాయి. ఎందుకంటే వాడు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి జాయిన్ అయిన థర్డ్ సెమిస్టర్ నుంచి ఫ్రీలాన్స్ చేయటము. అండ్ సెకండ్ షిఫ్ట్ అంటే యూజువలీ చాలా కంపెనీస్లో ఏంటంటే మార్నింగ్ షిఫ్ట్స్, ఈవినింగ్ షిఫ్ట్స్, అవి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి సో 4 o'clock అంటే ఒక 1 hour ఎగ్జామ్షన్ తీసుకున్నా వెళ్ళిపోతారు. 3 నుంచి రాత్రి 12 దాకా కూడా పనిచేస్తారు. సో వర్క్ చాలా ఉంది, నీడ్ ఆఫ్ ది అవర్ చాలా ఉంది, కానీ జనాలకి ప్రచారం లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం ఫోటోగ్రఫీనే ఉంది, ఒక స్టూడెంట్ వస్తారు, వాడికి ప్యాషన్ ఉంటుంది, వాడికి టెక్నాలజీ ప్రకారం ఫోటోగ్రఫీ చేయాలి, డిఓపి అవ్వాలి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి, ప్రొఫెషనల్ కమర్షియల్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి, లేదా సైబర్ దాంట్లో స్పెసిఫికల్ కండిషన్స్లో ఉన్న సిచ్యువేషన్స్లో వాళ్ళు వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటారు, సినిమాకి వెళ్ళాలనుకుంటారు, షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళాలనుకుంటారు. అంటే డైరెక్షన్ పరంగా కూడా చాలా డిమాండ్ ఉంది. సో అంటే ఒక కెమెరాని స్టడీ చేస్తూ దాన్ని ప్రొఫెషన్ ఫ్రమ్ స్టిల్ నుంచి వీడియో దాకా తీసుకెళ్ళాలి అంటే బిఎఫ్ఏ చదవాల్సింది. బిఎఫ్ఏ ఓకే. ఇండస్ట్రీకి వెళ్ళి వాళ్ళు ఒక కార్డ్ కావాలి, వాళ్ళకి ఒక ఆర్ట్ డైరెక్షన్ కార్డ్ కావాలంటే బిఎఫ్ఏ పర్సూ అయ్యే ఉంటుంది. లేకపోతే వాళ్ళకి బెనిఫిట్స్ రావు, ఎంప్లాయ్మెంట్ కార్డ్ రాదు, అండ్ దే విల్ స్ట్రగుల్ ఫర్ ఏజెస్ అండ్ ఏజెస్, విచ్ ఇస్ హ్యాపెనింగ్ సిన్స్ లాస్ట్ 40 years. బట్ ఇప్పుడు థ్యాంక్స్ టు ది గ్లోబల్ వరల్డ్, టెక్నాలజీ మొత్తం అన్నీ వచ్చాయి కాబట్టి అవకాశాలు బాగున్నాయి. అండ్ చదువుతున్నప్పుడే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవడంలో ఒక సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. ఒకప్పుడు ఆర్టిస్టులు అయినా ఇప్పటికైనా కళాకారులు అనగానే ఈ 24 craftsలో ఒక చిన్నతనం ఉంది, ఒక సెంట్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఇంకా ఉంది, జనాల్లోకి అర్థం కాదు, వాళ్ళకి అవగాహన లేదు. సో మోస్ట్ ఆఫ్ ది టైం మేము కౌన్సిల్ చేసిన తర్వాత పేరెంట్స్కి అప్పుడు వాళ్ళు ఓకే ఒక సందర్భంలో ఓకే మా అబ్బాయి కెమెరా అంటున్నారండి, ఓ ఫోటో స్టూడియో పెట్టుకోవాలా, ఒక పెళ్ళిళ్ళకి వెళ్ళి ఫోటోలు తీయాలా, టుడే ఈవెంట్ మేనేజింగ్ అండ్ పెళ్ళిళ్ళకే వెళ్ళేది ఉంటే వాట్ ఈస్ ద ప్యాకేజ్ దే ఆర్ చార్జింగ్. షూట్స్ కూడా చాలా కపుల్ షాట్స్కి కానీ క్యాండిడేట్ షాట్స్కి కానీ ఒక పెళ్ళి లైఫ్లో 1 time వస్తుంది,
ఆ పెళ్ళిని ఎంత ఘనంగా చేసుకుంటున్నారు, అంత బ్రహ్మాండంగా సినిమాటిక్గా తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే అంత కష్టపడి తీసేవాడికి వాల్యూ లేదు, కానీ అది మాత్రం మెమరీస్ లాగా పెట్టుకుంటారు. అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ పీపుల్ నాట్ getting the awareness, and we are also not loud. So now we want from Sri Venkateshwara nunchi, we want to voice out everybody. Yes. Because my policy and our management policy is no child should be left behind. లాస్ట్ బెంచ్ వాడి దగ్గర నుంచి ఫస్ట్ బెంచ్ వాడి దగ్గర ప్రతి ఒక్కడికి ఒక విషయం ఉంది. ఒక్కసారి వాడు ఎస్వీలోకి వచ్చాడు అంటే వాడు మామూలు మనిషి కాదు. బికాస్ దే హ్యావ్ అ టాలెంట్, దే హ్యావ్ ఇన్హరెంట్ వాట్ యూ కాల్ ఒక ప్యాషన్. అందరిలో నేను భిన్నంగా ఉండాలి, నాలో ఒక టాలెంట్ ఉంది, లెట్ మీ ప్రూవ్ అని వచ్చిన వాడు. సో వాడు చదువుతో సంబంధం లేదు, వాడు ఫెయిల్ అయినా పాస్ అయినా మాకు సంబంధం లేదు. అక్కడ జీల్ ఉంది చూడండి, ఏదో చెయ్యాలన్న తపన ఉంటే దాన్ని మోల్డ్ చేస్తాం. అండ్ వీ మోల్డ్ దెమ్, వీ టెల్ దెమ్. ఫస్ట్ టైం మేము వాళ్ళని గ్రహిస్తాం, వాళ్ళకి ఎందులో టాలెంట్ ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, వాట్ ఈస్ హిస్ జీల్, వాట్ ఈస్ హిస్ ఎయిమ్. సో ఏదో ఒక కన్ఫైన్డ్ ఆలోచనతో వస్తారు పిల్లలు. అవగాహన లేక పిల్లలతో పాటు పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ఫియర్స్ ఉంటాయి, మా అబ్బాయి తప్పుదారిలోకి వెళ్తారేమో, మా అబ్బాయి వేరే విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందేమో అని. టుడే ప్రౌడ్లీ సేయింగ్, కెమెరా పట్టుకునే వాళ్ళ గురించి మేము ఎంత చెప్పినా బ్యాక్ టు ది జనరేషన్ గర్ల్స్ ఆర్ కమింగ్ నౌ. దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ నౌ. అమ్మాయిలు కెమెరా పట్టుకొని రిపోర్టర్స్ లాగా కానీ సినిమాటోగ్రఫీకి కానీ ఎస్ వీ విల్ కమ్, వీ విల్ క్యాప్చర్, వీ విల్ స్టాండ్ దేర్ అని వస్తున్నారు. దట్ ఈస్ ఫస్ట్ సక్సెస్ ఫర్ అస్. బికాస్ అమ్మాయిలను పక్కన పెట్టేసి వాళ్ళకి కొన్ని చెప్పి సైన్స్ అని ఇదని చెప్పిన మెయిన్ స్ట్రీమ్ నుంచి బయటకు వచ్చారు. దట్ ఈస్ నథింగ్ బట్ ది టెక్నాలజీ, ది కైండ్ ఆఫ్ గ్రోత్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. బికాస్ వీళ్ళందరినీ మనం బలవంతాన్ని తీసుకొచ్చి జాయిన్ చేసిన కాలేజీలు కావు, వాళ్ళ లోపల ఉన్న టాలెంట్తో వాళ్ళ పేరెంట్స్ తీసుకుని వచ్చారు. సో విచ్ ఇస్ గోయింగ్ ఆన్ నెక్స్ట్ లెవెల్. చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం రండ్రా అని మనం అడ్వర్టైజ్ చేసి మన బ్రాండింగ్ చేసి ఓ ఇంతమంది కొట్టారు, అంతమందికి ర్యాంకులు వచ్చాయి అనేది ఏమి లేదు. ఎవ్రీ స్టూడెంట్ హూ కమ్స్ వాక్స్ ఇన్సైడ్ ద కాలేజ్ ఇస్ ఆల్రెడీ ఇస్ హ్యావింగ్ ఎ సక్సెస్ స్టోరీ. సో ఫెయిల్ అయ్యావా, ఇట్స్ ఓకే. 10th ఫెయిల్ అయితే ఏంటి, ఇంటర్ ఫెయిల్ అయితే ఏంటి, డిగ్రీ చేయకపోతే నీకు నచ్చిన పని నువ్వు చేసినప్పుడు, నువ్వు ఇష్టంగా చేసినప్పుడు అదేది కష్టం, ఇష్టపడి చేసింది ఏది కష్టం. బికాస్ ఇక్కడ ఒక ఫీలింగ్ ఉంటుంది, అది ఫాలో అయిపోతే చాలు. అండ్ యువర్ గోల్స్ విల్ గో మచ్ ఫాస్టర్. సో అలా మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్ స్టోరీస్ అండ్ సక్సెస్ఫుల్లీ దే ఆర్ ఆల్ వర్కింగ్ వెరీ వెల్. వాళ్ళు అనుకున్న ఎయిమ్లో దే హ్యావ్ రీచ్ టు వాట్ దే వాంట్ టు రీచ్. సో 21 years లోపు వాళ్ళు అనుకున్నది సాధించి మంచి వాళ్ళకి ఇష్టమైన డిగ్రీ చేసినప్పుడు సక్సెస్ ఏముందండి, దాని వెనకాల వచ్చేస్తుంది. Sri Venkateshwara College of Fine Arts, where education meets opportunity, guaranteeing placements in India's top companies and empowering students for a brighter future. కాలేజీ ఎస్టాబ్లిష్ వెనుక ఎమ్మెల్సీ సురభి వాణిదేవి మేడం ఎంతో కృషి చేశారు. కొన్ని ముఖ్య జ్ఞాపకాలు వివరిస్తారా? నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే మా ఫస్ట్ బీజం నా గురువు, నా మదర్, మా అమ్మ నాన్న. షీఈ్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్. ఆవిడ ఒక కళాకారుని అయ్యుండి పెయింటింగ్లో బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసి దాని నుంచి తను మాత్రమే ఒక ఆర్టిస్ట్ అవ్వకుండా తనలో ఉన్న కళ 100 మంది స్టూడెంట్స్కి రావాలన్న ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ హర్ లైఫ్. అంటే మంచి మంచి అవకాశాలు గోల్డెన్ పీరియడ్ అంటారు కదా, ఆ టైంలో వచ్చినప్పుడు ఆవిడ అంత పెద్ద విజనరీ అని నాకు తెలియదు అప్పుడు. అంటే ఇప్పుడు మీకు ఒక మంచి కోహినూర్ డైమండ్ వస్తుంది అంటే తీసుకుంటామా, దాన్ని 100 మందికి పంచుదామంటే పంచుతారు. అలాంటి నాలెడ్జ్ని ఆవిడ కొన్ని 100 మంది ఇంకో 100 సంవత్సరాలు రావాలని ఆ గోల్డెన్ టైంలో ఆవిడ డిసైడ్ చేసి షీ డిసైడెడ్ టు స్టార్ట్ ఎ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్. నాన్నగారు కూడా అన్నారు, ఇది దీనిలో లాభం ఏమి ఉండదు అంటే, నువ్వు నాకు ప్యాషన్, నా సబ్జెక్ట్ ఇది, సో ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ అనగానే ఇద్దరు సహకారంతో స్టార్ట్ చేసి ఎంతో కష్టమైన టైంలో, అంటే ఆ టైంలో ఇంత డబ్బు, ఇంత బిజినెస్, ఇంత హైదరాబాద్ వాజ్ నాట్ స్క్రీమింగ్ సో మచ్, ఇట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్ మచ్ ఐ వుడ్ సే. సో ఆ టైంలో వీళ్ళిద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశంలో ఒక గురువు గారు ఉన్నారు మాకు, ఆయన బ్లెస్సింగ్స్ తోటి నాంపల్లి థిక్కెస్ట్ పాపులేషన్ ఉన్న దగ్గర స్టార్ట్ చేసుకుని దానిలో విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఓన్లీ మాదాపూర్ లాంటి ప్యూర్లీ సరౌండెడ్ బై నేచర్, అప్పుడు రాళ్ళు రప్పలు, అసలు ఎక్కడ చూసినా నీళ్లు, బ్యూటిఫుల్ యాప్ట్ ప్లేస్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్. అలా స్టార్ట్ చేసుకుని ఈరోజు చూస్తే 30+ years అయింది అంటే అది అంత ఈజీ విషయం కాదు. ఎంత విల్ పవర్, ఎంత విజన్, ఎంత సాక్రిఫైస్. అంటే టైంతో పాటు డబ్బుతో పాటు ఇవాళ మన చుట్టుపక్కల ఉన్న ఈ మాదాపూర్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్లో ఇంకా సర్వీస్ని మేనేజ్ చేసుకుంటూ కళాకారులను నమ్మించుకుంటూ ఇదే ఫైన్ ఆర్ట్స్ని నడిపించడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఈరోజు కోట్ల రూపాయలు ఇక్కడ రెంట్కి రావచ్చు. ఎనీ కాలేజెస్ వి స్టార్ట్ ఇట్ క్యాన్ బి అ గోల్డ్ మైన్ హియర్. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతే సస్టైన్ అవుతూ ఒక కాలేజ్ని ఇక్కడ నడిపిస్తే నెక్స్ట్ జనరేషన్కి పనికి వస్తుందని చెప్పి
ఇప్పుడు ఈ గ్రీనరీలో ఉన్న ప్లేస్ని ఒక హార్ట్ ఆఫ్ ద సిటీలా తయారు చేశారు. సో ఇవి ద ఫస్ట్ కాంక్రీట్ ఇన్ మాదాపూర్. అండ్ ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో ఎక్కడ మీకు ఇక్కడ కనిపించిన అన్ని చెట్లు ఉండవు. అంటే వాళ్ళు నేచర్ని పాడు చేసుకోకుండా అలాగే బ్యూటిఫుల్ గ్రీన్స్ మధ్యలో ఈ సంస్థను నిర్మించడం ఒక ఎత్తు అయితే, అది కన్సిస్టెంట్గా 33 సంవత్సరాలు నడిపించడం ఈజ్ నాట్ అ జోక్. సో దే ఆర్ మై ఇన్స్పిరేషన్. అంటే వాళ్ళు అంత పెద్ద సాక్రిఫైస్ చేసినప్పుడు మేము వాటిని ఫాలో చేయడం చాలా ఈజీ కదా. సో షీ ఈజ్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ మై లైఫ్. అండ్ ఆవిడ పెయింటింగ్లో చేసినప్పుడే నాకు అప్లైడ్ ఆర్ట్స్లో చేయాలని ఉంది. సో అప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు కాలేజ్ స్టార్ట్ చేస్తామన్న ఐడియా కూడా అప్పుడు నాకు లేదు. బట్ నేను ప్రిపరేషన్ అయ్యి నేను ఎంట్రన్స్ రాసి అయినప్పుడు సైమల్టేనియస్లీ థాట్స్ వెంట ఆన్. నేను ఎంట్రన్స్ రాయడం, ఇలా అప్లై చేసి మేడం కాలేజ్ రావడం, రెండు అన్నీ ఒకేసారి. బట్ అంటే ఒక వర్క్ చేసుకుంటూ ఆవిడ వర్కింగ్ ఉమెన్తో, 3 ఆడపిల్లలతో, తన రెస్పాన్సిబిలిటీతో అసలు ఎప్పుడు వర్క్ చేశారు, ఎంత ఆలోచించారు, ఎట్లా ప్లాన్ చేశారు. బికాస్ షీ వాజ్ ఆల్సో వర్కింగ్. అంటే ఇంట్లో షీ వాజ్ నాట్ ఎ హౌస్ వైఫ్. సో షీ స్టడీడ్ అట్ ద సైమల్టేనియస్లీ. అంటే ఒక వర్కింగ్ ఉమెన్ ఇన్ని పనులు చేయగలరా అంటే మనసుకి నచ్చిన పని చేస్తే ఎన్ని గంటలన్నా ఎన్ని 10 మంది పనులైనా మనం చేయగలం అన్నది అక్కడ నాకు అంటుంది. సో ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ విత్ మై పేరెంట్స్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు బీ దేర్ చిల్డ్రన్. ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పాలంటే, మన దగ్గర చదువుకున్న పిల్లలు మన ఫ్యామిలీ మెంబర్స్లా, మన పిల్లల్లాగా కలిసిపోయి మనతో పాటే జర్నీ చేసి నాలాగానే బయటికి ఎక్స్పోజర్ తెచ్చుకుని మళ్ళీ బ్యాక్ వచ్చారు. అంటే ఏ గూటికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికే వస్తారు. సో ప్రపంచాన్ని చూసుకొని మళ్ళీ వచ్చారు బ్యాక్. అలా చాలామంది బయట వెళ్ళిపోయి చదువుకొని ఎక్స్పోజర్ తెచ్చుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ టీచర్ లాగా అయ్యి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీచర్స్లో కూడా దే ఆర్ స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్ లైక్ అవర్ ఫ్యామిలీ. ఇక్కడే చదువుకొని ఇక్కడ నుంచి ఎక్స్పోజర్ తెచ్చుకొని మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చి ఆ చదువుతో ఆ టీచర్ పొజిషన్కి ఒక న్యాయం చేస్తూ తృప్తిగా పనిచేస్తున్నారు. విచ్ వెరీ రేర్ కాలేజెస్కి అవుతాయి. ఎస్పెషలీ ఎస్వీలో మా గ్రూప్ ఆఫ్ కాలేజ్లో అందరూ కూడా, ఒక మా ఫైన్ ఆర్ట్సే కాకుండా మిగతా కాలేజ్లో కూడా ఎంప్లాయీస్ ఒక ఫ్యామిలీలా నిరంతరంగా 15-20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. అంటే ఒక 10-15 ఇయర్స్ ఒక సంస్థలో పనిచేస్తున్నావు అంటే నీ పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదా అక్కడ నిజాయితీతో నీకు ఒక కంఫర్ట్ జోన్ ఉంటేనే ఉండగలవు. ఇప్పటి గ్లోబల్ చేంజ్లో దట్ ఈస్ వన్ ప్లస్ ఫర్ అస్ యాజ్ ఎంప్లాయీస్ అండ్ యాజ్ మేనేజ్మెంట్. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఫోటోగ్రఫీలో ఎస్పెషలీ వాళ్ళు చదువుతున్నప్పుడు, యాజ్ ఎ సెడ్ యూ, ఈవినింగ్ టైంలో వాళ్ళు వీడియో ఎడిటర్స్ లాగా వెళ్తారు, కెమెరామెన్స్ లాగా వెళ్తారు, అట్ ద సేమ్ టైం రిపోర్టర్స్ లాగా వెళ్తారు, లైవ్ ప్లేసెస్కి కూడా వాళ్ళు దే కనెక్ట్ విత్ వర్కింగ్ అవుట్ అండ్ దే బికమ్ గుడ్ రైటర్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా మంది కంటెంట్ రైటింగ్లో బాగా వస్తున్నారు. అంటే వాళ్ళు విషయాన్ని అవగాహనతో చేసుకున్నదే చాలక స్పాట్లో లైవ్కి వెళ్ళి కూడా దే ఆర్ ట్రైంగ్ టు ఇన్కల్కేట్ సర్టన్ ఆపర్చునిటీస్. సో వాళ్ళు ఒక్క జోనలే కాదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి చెప్పినట్టు ఈ మీడియా కిందనే వాళ్ళు చాలామంది దే వాంట్ టు స్టెబిలైజ్ దెమ్సెల్స్ యాజ్ బీయింగ్ ఎడిటర్స్. సో అంటే ఒక ఫ్యూ ఇయర్స్ దే వాంట్ టు గెయిన్, ఏదో ఒక్కొక్క ప్లేస్లోకి వెళ్ళి ఆ ఏజ్ పరంగా ఒక్కొక్క సంవత్సరం చేద్దామని కాకుండా స్థిరపడుతున్నారు దాంట్లో. మీడియాలో మన స్టూడెంట్స్ ఎలాగైతే పర్సూ చేస్తున్నారో చాలామంది సినిమాటోగ్రఫర్స్ లాగా కూడా వర్క్ చేస్తున్నారు. ప్రెజెంట్లీ వస్తున్న మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలామంది పిల్లలు ఉన్నారు. అండ్ సినిమాటోగ్రఫర్స్తో పాటు దే ఆర్ స్పెసిఫికలీ ఫోకసింగ్ ఆన్ ఎడిటింగ్తో పాటు మళ్ళీ అందులో వెడ్డింగ్లోకి వెళ్తున్నారు. అండ్ వెడ్డింగ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఈ మీడియా దాంట్లోనే ఇంకెక్కువ ప్లేస్మెంట్స్ అవుతున్నాయి. సో వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్తో పాటు, అంటే ఒక 3 years నుంచి వాళ్ళు గ్రాడ్యుయేషన్ చదువుతూ 3 years ఎక్స్పీరియన్స్తో కరెక్ట్గా వాళ్ళు ఒక 5 to 7 years 10 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడున్న చేంజ్ ఆఫ్ కమిట్మెంట్ కాకుండా స్థిరంగా రెజ్యూమే ఉండాలి అన్న సీరియస్నెస్తోనే పనిచేస్తున్నారు పిల్లలు. అంటే వాళ్ళ నచ్చిన సబ్జెక్టే చదువుకుంటున్నారు, నచ్చిందే ఉద్యోగం చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ ఫార్చునేట్ ఫర్ దెమ్. చాలా ప్లేసెస్లో చదివిన చదువుకిను చేస్తున్న ఉద్యోగానికి అసలు సంబంధం లేదు. అలాగే అడ్వర్టైజింగ్లో కూడా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో అయితే గ్రాఫిక్ డిజైనర్స్ లేదా యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్స్, యానిమేషన్లో కానీ విఎఫ్ఎక్స్లో కానీ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ది ఏరియాస్ వేర్ వీ నెవర్ బీన్. అంటే ఒక ప్రింట్ మీడియాతోటే పరిమితం కాకుండా సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలోకి వెళ్ళి రాణించి దే ఆర్ సెట్టింగ్ నెక్స్ట్ టు ది సిఇఓస్ అండ్ ఎగ్జిక్యూటివ్ లెవెల్స్. అటు మేనేజ్మెంట్ రంగంలోకి వెళ్తున్నారు, మేనేజ్మెంట్ ఇన్ డిజైన్ చేస్తున్నారు, కంప్లీట్ డిజిటల్ డిజైనింగ్లోకి వెళ్ళిపోయారు. అంటే ఒక్క పరిధి అని కాకుండా ఒక విజిటింగ్ కార్డ్ నుంచి అన్ని మీడియా రంగంలోకి వెళ్ళిపోయి దే ఆర్ స్థిరపడి ఉంటున్నారు అందులో. సో 3 departments అంతే ప్రాముఖ్యతతో అంతే షైన్ అవుతున్నారు, విచ్ వీ హ్యావ్ టు రియలీ షేర్ దట్. ఎవరు ఒక్క జాబ్ కూడా లేకుండా, ఫ్రీలాన్స్ లేకుండా ఖాళీగా అసలు లేరు పిల్లలు. కరోనా టైంలో కూడా వాళ్ళు కరోనా 1-2 అప్పుడు కూడా దే వర్ డూయింగ్ ఎక్స్టెన్సివ్ ఫ్రీలాన్స్ వర్క్స్. అంటే వర్క్ వచ్చిన వాడు ఖాళీగా ఉండలేరు. అండ్ దిస్ ఇస్ ద గోల్డెన్ టైమ్ ఫర్ దెమ్.
సో అన్ని పరిధులలో నేను పెయింటింగ్ స్టూడెంట్నే కదా ఫోటోగ్రఫీ చేయొద్దని కాదు, పెయింటింగ్ స్టూడెంట్ ఫోటోగ్రఫీ చేస్తున్నాడు, ఫోటోగ్రఫీ వాడు డిజైన్ చేస్తున్నాడు, మల్టిపుల్ టాస్కింగ్ చేస్తున్నారు. బికాస్ యాజ్ ఐ సైడ్ డిమాండ్ చాలా ఉంది, కానీ జనాలు ఎవరైతే గ్రాడ్యుయేట్ అయినారో తక్కువ మంది ఉన్నారు. సో దాని పరిధిలో ప్రతి స్టూడెంట్ బిజీగానే. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఫర్ అస్. విద్యార్థులకు వారి కెరియర్ ఉపయోగపడాలంటే మీరు ఎలాంటి సహకారం అందిస్తారు? Sri Venkateshwara College of Fine Arts, where education meets opportunity, guaranteeing placements in India's top companies and empowering students for a brighter future. అదే చెప్తున్నానమ్మా, ఫస్ట్ వాళ్ళు స్పెషలైజేషన్ అంటే 6th సెమిస్టర్, సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్లో లర్నర్ ఆర్ వాళ్ళు కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళకి నచ్చక ఫ్రీలాన్సులు చేస్తూ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చేస్తూ ఆగారు. సో థర్డ్ ఇయర్ మళ్ళీ నేను కొంచెం గ్రూమ్ చేస్తాను. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఏదైతే అవుతుందో 5th సెమిస్టర్ ద ఫస్ట్ డిజైన్ టైం, ఆ టైంలో గ్రూమ్ చేసి వీ విల్ ట్రై టు స్టాప్. ఒకవేళ ఈ స్టూడెంట్ కొంచెం స్లోగా ఉన్నారంటే ఒక సెమిస్టర్ ఆపి 4th ఇయర్ నుంచి పంపిస్తాం. సో దట్ 4th ఇయర్ కల్లా కొంచెం అవగాహన వస్తుంది. దే ఆల్సో విల్ బీ ఈక్వల్ టు ఎనీ అదర్ స్టూడెంట్ అబౌవ్ 70-80%. సో ఆ గ్రూమింగ్ అయిన తర్వాతనే మేము వాళ్ళని పంపిస్తాం. సో దెర్ ఈస్ నో వే దట్ నేను 5 years వెయిట్ చేసి అప్పుడు పంపించే ప్రసక్తే లేదు. అంతకు ముందే వెళ్ళిపోతారు. ఎంత బిహైండ్ స్టూడెంట్ ఉన్నా కానీ అవకాశాలు వస్తున్నాయి అండ్ దే ఆర్ ఎగ్జిబిటింగ్ దేర్ టాలెంట్స్. వాళ్ళు ఒక్క స్టైల్ అని కాదు కదా, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వర్క్స్ అవుతున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్, ఫ్రీలాన్స్ తీసుకెళ్ళిపోయి చేయిస్తారు. ఇక్కడ కావాలి ప్రాజెక్ట్, అక్కడ కావాలి, బట్ ఎవ్రీ అదర్ డే మాకు ఒక 4 ఇవ్వండి అమ్మా మాకు డిజైన్ కి, స్టోరీ బోర్డ్ కి ఒక 4 కావాలి, ఒక 10 మంది మాకు ఇమ్మీడియట్ రిక్రూట్మెంట్ కావాలి. స్కూల్స్ లో కూడా చాలా మంచి పొజిషన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో పొజిషన్స్ ఉన్నాయి. అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు మనం లౌడ్ గా ఉంటేనే విల్ బి ఏబుల్ టు ఫిల్. ఎస్. కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? Sri Venkateshwara College of Fine Arts, where education meets opportunity, guaranteeing placements in India's top companies and empowering students for a brighter future. ప్రాక్టికల్ అండ్ థియరీ టెస్ట్లు ఉంటాయి. అంటే మీ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఆర్ట్ పరంగా, క్రియేటివ్ సబ్జెక్ట్స్ కి పరంగా ఉంటాయి. అందులో ఒకవేళ రాణించకపోయినా డైరెక్ట్ అడ్మిషన్స్ అంటే మేనేజ్మెంట్ కేటగిరీ బి అడ్మిషన్స్ అని ఉంటాయి. దాంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు ఇంటర్ ఫెయిల్ అయినా, ఇంటర్ తర్వాత ఏం చేయాలో తెలియక, ఇంటర్లో మీకు ఇష్టం లేక ఫెయిల్ అయ్యి, 10th అయ్యే తర్వాత ఏం చేయాలో తెలియని వాళ్ళందరూ ఓపెన్ డోర్స్ ఫర్ దెమ్. వి డూ ఫ్రీ కౌన్సిలింగ్ ఫర్ దెమ్. వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో మేము అసెస్ చేసి మళ్ళీ వాళ్ళకు ఒక స్క్రీనింగ్ ఇస్తాము. ఎంట్రన్స్ రాయకపోయినా, అందులో రాకపోయినా వీల్ గివ్ ఎ సెకండ్ ఛాన్స్. సో వాళ్ళకి 1-to-1 పేరెంట్స్ తోటి, 1-to-1 స్టూడెంట్తో చెప్పి వాళ్ళ టాలెంట్తో మేము చూసి అసెస్మెంట్ చేసి ఇది కాదు నాన్న నువ్వు ఇచ్చేయి, అడ్మిషన్స్ ఇస్తాం. దెర్ ఇస్ నో గాన్ బ్యాక్. అంటే నేను ఫెయిల్ అయిపోయాను కదా అయ్యో పాపం అని చెప్పి లాంగ్ టర్మ్ వెళ్తే ఇలాంటివి ఏం చేయం. వి డోంట్ వేస్ట్ టైం ఫర్ దట్. ఎందుకంటే మాకు 10th క్లాస్ చదివిన తర్వాత మాకు టాస్ అని ఉంటుంది. అంటే తెలంగాణ 1 attempt ఇంటర్ రాయటానికి వి ఆల్రెడీ హ్యావ్ ఇన్ అవర్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్. సో 10th పాస్ అయ్యి రాగానే వాడు ఈ 5 years చదువుతున్నప్పుడే 1 attempt టాస్ రాసేయచ్చు. సో 10th నుంచి 12th కోసం వాడు 2 years వెయిట్ చేయాల్సిన పర్లేదు. సో ఆ అడ్వాంటేజ్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి దే విల్ హ్యావ్ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 16 years కావాల్సిన ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో వి డోంట్ హ్యావ్ టు లుక్ బ్యాక్ ఫర్ ఎనీథింగ్. ఫెయిల్ అయినంత మాత్రం ఇట్స్ నాట్ అ లూజింగ్ పాయింట్. మీరు ఫెయిల్ అవ్వటమే మాకు కావాలి. ఎందుకంటున్నానంటే మీరు ఫెయిల్ అయితే యూ షుడ్ నాట్ బి డిప్రైవ్డ్. ఫెయిల్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. దట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ టు సే ఫెయిల్ అవ్వటమే మాకు కావాలన్నది ఇందుకే. ఎందుకంటే మీరు ఫెయిల్ అయ్యారు, ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఇదే మనకు ఒక పర్పస్. ఓకే నువ్వు ఫెయిల్ అయ్యావు, నెక్స్ట్ ఏంటి? లాంగ్ టర్మ్కి వెళ్ళటం, మళ్ళీ ఇష్టం నేను చదవటం కాదు. నువ్వు ఫెయిల్ అయినా కమ్ బ్యాక్ టు అవర్ కాలేజ్, స్టడీ హియర్, చదువుతూనే విల్ గో ఫర్ 1 attempt. అంటే ఒక్కసారి నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తే ఫెయిల్ అయ్యావు, కానీ నీలో కెపాసిటీ ఏముంది? ఒకే అటెంప్ట్లో ఇంటర్ రాసే కెపాసిటీ. బికాస్ సైంటిఫికల్లీ క్రియేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బోత్ సైడ్స్ ఆఫ్ ద బ్రెయిన్ 100% వర్క్ అవుతుంది. అదే లాజికల్ మైండ్ అండ్ రేషనల్ మైండ్ అని ఉంటాయి, 2 sides. మిగతా వాళ్ళందరికీ ఎవరైతే 24 craftsలో లేని వాళ్ళందరికీ ఏదో ఒక్క సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ పనిచేస్తుంది. దట్స్ వన్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. BFA కోర్స్ చేయాలనే విద్యార్థులకు చాలా క్లియర్గా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.